ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుంది. ఇవన్నిటిని ప్రేరేపిస్తున్నది ఎవరు? ఇరాన్. కనుక ఇరాన్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ టెర్రర్ స్థావరాలను క్లోజ్ చేయాలి. అది చేసుకోవడం లేదు. వీటన్నిటికీ మూలం, యుద్ధానికి మూలం ఇరానే మళ్ళా. ఎందుకంటే తాను ఇస్లామిక్ కంట్రీస్ కు బాస్ అని అనిపించుకోవాలనుకుంటుంది. షియా కంట్రీసే ఇస్లాం కు బాస్ అని చెప్పాలని ఉంది. కనుక తన యొక్క ఆధిపత్య పోరు ఇదంతా కూడా. అందుకే ఈ రోజు ఇరాన్ కనుక అటాచ్ అయిపోతే దానికి కారణం ఇరానే, ఇంకెవరో కాదు. ఖమేనీ చేసినటువంటి ఇదంతా కూడా ఏంది అంటే ఇది ఇజ్రాయెల్ అందరూ అనుకుంటాం కానీ ఇజ్రాయెల్ ఒకవేళ ఇరాన్ కంప్లీట్ చేయకపోతే, ఫినిష్ చేయకపోతే అసలు ఇజ్రాయెల్ బ్రతకదు ఈ భూమి పైన. ఇప్పుడు అణ్వాయుధాలు ఆపాలని, వాటి పరిశోధన ఆపాలని ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధం కనుక మొదటి అణ్వాయుధము ఇరాన్ ఎవరిపైన వేస్తుంది అంటే ఇజ్రాయెల్ పైన వేస్తుంది. కనుక ఆయుధం చేతిలోకి వచ్చిన మరుక్షణము ఈ పటం పైన, గ్లోబల్ పటం పైన ఇజ్రాయెల్ ఉండదు. కనుక ఇజ్రాయెల్ బ్రతికుండాలంటే ఈ యుద్ధం కొనసాగాల్సిందే. అయితే ఇరాన్ అన్నా నాశనం కావాలి, అయితే ఇజ్రాయెల్ అన్నా నాశనం కావాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రారంభమైన యుద్ధం నేను అనుకుంటాను ఎండ్ రిజల్ట్ ఇస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. కాకపోతే కుదరదు, ఇది కంటిన్యూ చేయలేము యుద్ధం అనేది. కనుక సగం సగం యుద్ధం చేయడం వల్ల అమెరికా మరింత నష్టమే అయింది కానీ లాభం కాలేదు. చేయాల్సిన యుద్ధం కంప్లీట్ చేయాల్సింది లేదు, కంప్లీట్ గా ఆపాల్సింది. డిమాండ్స్, ఇరాన్ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాల్సింది. ఓకే సార్. సో ఇరాన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఇరాన్ అసలు బలం ఏంటంటారు? అణ్వాయుధాల, చముర, లేక మతపరమైన ప్రభావమా? అణ్వాయుధాలు ఇంకా తన చేతికి రానేలేదు. ఇంకా ముందు నుంచి ఇరాన్ యొక్క బలం అంతా తన ఆర్థిక బలమేమో చమురు, తర్వాత ఆత్మాభిమానమేమో మతం కారణంగానే తనకు ఆత్మబలం, ఆత్మాభిమానం ఇవి బలంగా ఉన్నాయి. అది ఇచ్చిన బలంతోనే యుద్ధం చేస్తుంది, డబ్బుతో యుద్ధం చేయడం లేదు ఇరాన్. కనుక ఖమేనీ ఇచ్చిన బలం అది. ఐఆర్జీసీ అనే సైన్యం కానీ లేకపోతే ఆత్మాభిమానం కానీ ఈ రెండింటి కోసం ఇరాన్ పోరాటం చేస్తుంది. మీరు ఈ యుద్ధంలో చర్చలు జరిగాయమ్మా. చర్చలు జరిగాక కొన్ని ఒప్పందాలు చేసుకున్నాను. ఉదాహరణకు శాంక్షన్స్ ఎత్తివేయాలి. ఇది ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ పెట్టింది. అది ఎత్తివేస్తే ఇరాన్ హాయిగా బతుకుతుంది. అది ఒక డిమాండ్. రెండవది ఫ్రోజన్ అసెట్స్. అనేక దేశాల్లో ఇరాన్ అసెట్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీజ్ చేయబడ్డాయి, అమెరికా చేసింది. కనుక మా ఫ్రోజన్ అసెట్స్ మాకు ఇచ్చేస్తే మాకు కొంత లాభం, $100 బిలియన్ వెంటనే ఇరాన్కు వస్తాయి. అదొక డిమాండ్ ఇరాన్ చెప్పింది. మూడవది యుద్ధం యొక్క ఖర్చులు మాకు ఇవ్వాలి అని అన్నది. ఎంత చెప్పింది? బిల్ ఎంత అంటే $300 బిలియన్. సరే. నాలుగవది ఏమంటాం, హర్ముజ్ జలసంధి, అది మేము వదలము, మా చేతిలోనే పెట్టుకుంటామని ఇరాన్ చెప్పింది. ఇన్ని డిమాండ్స్, ఇవన్నీ కూడా ఎవరు అండి? ఇవి ఇరాన్ పెట్టిన డిమాండ్స్. మరి అమెరికా ఏం పెట్టింది? అమెరికా పెట్టింది ఏమీ లేదు, సాధించింది కూడా ఏమీ లేదు. అన్నిటికీ ఒప్పుకున్నది ఇరాన్, అమెరికా. కనుక శాంక్షన్స్ ఎత్తివేస్తామని చెప్పింది. ఫ్రోజన్ అసెట్స్ సరే ఇస్తాంలే, మేము ఓపెన్ చేస్తాం, $100 బిలియన్ కదా అని అన్నారు. యుద్ధం ఖర్చులు $300 బిలియన్ అంటే గల్ఫ్ దేశాలు ఇస్తాయని చెప్పింది. మెల్లమెల్లగా ఇస్తాం, ఒకేసారి ఇవ్వం డబ్బులు అని చెప్పేసింది. హర్ముజ్ జలసంధి మాత్రం ఇరాన్ వదిలిపెట్టాలని. ఇరాన్ ఎందుకు పట్టుకున్న చేతిలో అంటే ఇవన్నీ నెరవేరాలంటే ఆ చేతిలో ఉండాలి. కనుక జలసంధిలో, హర్ముజ్లో ఎవరిని పోనివ్వం, మేము ఆపేస్తాం, మా డిమాండ్స్ అన్ని పూర్తి అయినప్పుడు మేము చూస్తాం, ఓపెన్ చేస్తాం. కానీ ఇలా బ్లాక్మెయిల్ చేయగలిగింది ఇరాన్. అన్ని డిమాండ్స్ అమెరికా ఒప్పుకున్నది. ఇప్పుడు అమెరికాకు పరువు పోతా ఉంది. అమెరికాలోనే అమెరికా పరువు పోయింది. అందుకే ఇప్పుడు ఏం చేసిందంటే అన్ని పక్కకు పెట్టి నో మోర్ పీస్ టాక్స్ అని చెప్పేసి యుద్ధం మొదలు పెట్టేసింది. సో ఇది ఓ రకంగా అమెరికాకు అవమానం. ఇది అమెరికా సాధించింది ఏమీ లేదు. కొండం తోపి ఏదో ఎలుకలు పెట్టినట్టుగా అయిపోయింది అమెరికా యొక్క పరిస్థితి. సో ఇంత డబ్బు, ఇప్పుడు ఇంత యుద్ధం చేసి గల్ఫ్ దేశాలు $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వాలి అంటే ఇరాన్ బలం పెరిగినట్ట, ఇప్పుడు అమెరికా బలం పెరిగినట్ట. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమాండ్స్ అన్ని కూడా ఇరాన్కి అనుకూలంగా ఉన్నటువంటి డిమాండ్స్. ఒకటి అణు అస్త్రాలు తయారు చేయడం అనేది ఆపింది ఇరాన్. ఇప్పటికీ టెంపరీగా ఆపింది, తర్వాత ఏం చేస్తుందో తెలియదు, ఇంకా ఒప్పుకోలేదు. దాని పర్యవేక్షణ వాటిని ఓపెన్ చేయాలని చెప్పింది.
కానీ ఇరాన్ ఇంకా ఒప్పుకోవాలి. ఒకవేళ అదొక్కటి సాధించుకున్నా కూడా అమెరికా గొప్ప విజయం సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంది. సో అందుకే ఇప్పుడు వచ్చే యుద్ధం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి యుద్ధం అనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ